ఒక్కదాన్ని భార్యను నా భర్తకు, ఏకైక భార్యగా నేనున్నా. నా చిత్తము నా భర్త యొక్క చిత్తం నా మీదనే ఉంది. ఆయన అనురాగమంతా నేనే పొందుతున్నాను. నాకు వేరే విధమైనటువంటి ఆలోచనలు లేకుండా పతియే పుణ్యపాపమునకు కారణమైనాడు కనుక నీవే నాకు సర్వస్వం. ఆ రాజు కంటే నువ్వే గొప్పవాడవు అని ఈ పక్షి అన్నది. ఇద్దరు పక్షులు చూసుకొని గురువే తంతు పరందత్వా హుత్వాన్యాం సమిధం యదా. అనేక మంది భార్యలుంటే పుణ్యం కాదు, పాపకారణమవుతుంది. ఎందుకంటే గురుకులం నుంచి వచ్చి గురువుగారికి దక్షిణ ఇచ్చి హోమం చేయాలి అంటే భార్య సహితుడై హోమం చేయాలి. భార్య లేవానికి హోమం చేయడానికి వీల్లేదు. ఇకవేళ ఇట్లా చెయ్యక అన్యభావంతో చేస్తే వీడు పాపాత్ముడవుతాడు. ఇదంతా కూడా విన్నాడు ఈ స్వరోచి ఆ పాటను. ఇల్లు అసత్యము లేదు, ఏం చెయ్యాలి అని విచారం చేస్తున్నాడు. ఇట్లా 100 సంవత్సరాలు గడిచినాయి. విహరిస్తూ ఉండగా కొన్ని జింకల గుంపు విహారం చేస్తూ ఉంది. ఆ జింకల గుంపుతో వివరిస్తున్నటువంటి యొక్క మొగ జింక అన్నది, నాహం సరోజ సచ్చీలో నైవాహం సులోచనా అకృష్టగాణ పొగట గ్రీగంతస్తతో మురుగి. మిగతా లేళ్లతో మొగలేడి, ఆ లేళ్ళు మగలేడి వెంటబడుతూ ఉంటే ఏమనుకుంటున్నారు, నేనేను స్వరుచినా, 2-3 భార్యలను నేను పెళ్లి చేసుకుంటానా, సిగ్గులేని వారు అనేక మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఓ అన్నాడు. అది కూడా ఈ మహారాజు ఈ స్వరుచికి వినిపించింది. ఇదంతా వింటున్నటువంటి స్వరుచి మనస్సు లోపల చింతాక్రాంతుడైనాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఏవం నిరస్యమాశాంతం హరిణేన మృగాంగనా శ్రుత్వా సరోచిరాత్మానం మేనే స పతితం యథాహ. ఆ మాటలు విన్నటువంటి స్వరుచి సిగ్గుపడ్డాడు. భార్యలను విడిచిపెట్టి తను ఏకాంతంగా తపస్సు చెయ్యాలి అనేటువంటి యొక్క కోరిక కలుగుతుంది. కానీ వాళ్ళేమో ఆయనను విడిచిపెట్టడం లేదు. ఈ విధంగా ధర్మపథం వీడక కాలం గడుపుతూ ఉన్నటువంటి సమయం లోపల విజయుడు, ప్రభావుడు మేరు నందనుడు అనేటువంటి 3 కొడుకులు పుట్టినారు. మనోరమకు విజయుడు, విభావరికి మేరునందనుడు, కళావతికి ప్రభావుడు జన్మించినాడు. ఇతడు సంపాదించిన పద్మిని విద్యా ప్రభావంతో 3 పట్టణములను నిర్మించి ఆ 3 కొడుకులకు ఇచ్చాడు. ఇక తూర్పు దిక్కున కామరూప పర్వతం పైన నిర్మింపబడినటువంటి విజయుడు వానికి శ్రేష్టమైన విజయపురం ఇచ్చినాడు. ఉత్తరం దిక్కున రమించినటువంటి నందవతి అని పేరు కలిగినటువంటి విఖ్యాతమైన పురం నందనునికి, దక్షిణ దిక్కున రమించిన తాళము అనే పేరు గల వట్టి పట్టణాన్ని ప్రభావునికి ఇచ్చాడు. ఈ విధంగా 3 పుత్రులను నియమించి తను ధనుర్ధార్యై
విహరిస్తున్న సమయంలో ఒక వనదేవత ఒక జింక రూపంలో వచ్చి మాటి మాటికి ఆ సారోజుతో చెప్పుంది, నీ దగ్గరున్న బాణం నాపై ప్రయోగించు, నీ దగ్గరున్న బాణం నాపై ప్రయోగించు, నన్ను అనుగ్రహించు, మయ్యేవ పాత్యతాం బాణ ప్రసీదతి పునఃపునః. అనవసరంగా నిన్నెందుకు చంపాలి అంటే నాకు చచ్చిపోదామనిపిస్తుంది. ఎందుకు? నీ శరీరంలో రోగగ్రస్తం లేదు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నావు, ప్రాణత్యాగం చేయాలని ఎందుకు కోరిక కలిగింది? అన్యాస్వాసక్తోదయే యస్మించేత కృతాస్తదం మమతేన వినా మృత్యుం రేషదం క్రిమిహాపరం. ఆ మృగమన్నది, నేను ఒకడిని ప్రేమించిన, అతడి దొరకే వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నాడు, అతన్ని పొందలేని కాలం లోపల నాకు మృత్యు ఒక్కటే శరణ్యం, కనుక నన్ను చంపు అంటే, కాదు మృగమా, ఎవరిని నీవు ప్రేమించినావు, ఎందుకోసం ప్రాణత్యాగం చేయదలుచుకున్నావు అంటే, ఆ మృగం అన్నది జింక, నేను నిన్నే ప్రేమించిన, నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నా అంటే, ఇదేం విచిత్రం, నువ్వేమో జింకవు, నేను మనిషిని, నీకు నాకు పెళ్లి కుదురుతుందా, అసంబద్ధమైన కోరిక కోరినావు అని స్వారోచ్ అంటే, అప్పుడు ఆ జింక అన్నది, ఒక్కసారి నన్ను ముట్టి చూడు, నీ ఇష్ట ప్రకారమైన కార్యం జరుగుతుంది. ఏతావతాహం భవతాం భవిష్యామ్యతిమానినా. వెంటనే ఆ సారోచి ఆ జింకను ముట్టినాడు. ముట్టగానే ఒక అందమైనటువంటి స్త్రీ రూపంగా మారింది. ఆ మృగం అన్నది, నేను ఈ వనదేవతను, దేవతలు నీ దగ్గరికి నన్ను దోలినారు, నీవు నన్ను పెళ్లి చేసుకుంటే మనకు పుట్టబోయే కొడుకు మన్వంతరాధిపతి అవుతాడు, ఇది దేవతల యొక్క అభీష్టం, కనుక నన్ను పెళ్లి చేసుకో అన్నది. సరే అని పెళ్లి చేసుకున్నాడు. వెంటనే సద్యోగర్భం లోపల సర్వలక్షణయుక్తుడు తేజస్వి అయినటువంటి యొక్క పుత్రుడు జన్మించినాడు. ఆ పుత్రుడు జన్మించగానే దేవదుందుబులు మోగినాయి, గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసులు నాట్యం చేస్తున్నారు, ఋషిగణములు దేవగణములన్నీ కూడా పుష్పవృష్టిని కులిపించినాయి. అందమైన శరీరం కలిగినటువంటి ఆ పుత్రునికి ద్యుతిమానుడు అనే ఈ సరోచి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇంతలో స్వారోచి నిర్జన ప్రదేశంలో తిరుగుతూ ఉండగా ఒక హంసను చూచినాడు. ఉపసంహితామాత్మ చిరంతే క్రీడయంతం మమ కిం సర్వకాలం భోగేస్తే ఆసన్నంచ పరమం వచ. ఓ హంస, నీతో నేను చాలా కాలం విహరించినాను, ఇక ఎంత విహరించినా కోరికలు అనేటువంటివి తీరవు, కనుక ఇక్కడి నుంచి చాలు. మనం చెరువులు, బావులు, దేవమందిరములు అనేటువంటివన్నీ కూడా తిరిగినాం, కానీ ఇప్పుడు మనం భోగములు కర్మదాయకములు కావు. వివేకీనాం తిరశ్చాకిం పునః సంయేతాత్మనః. అప్పుడు ఆ భార్య ఏంది, ఎందుకు నీవు భోగాలు ఇష్టపడటం లేవు? ఎవరి మనస్సు అయితే విషయ భోగముల యందు ఆసక్తి ఉంటుందో అతని బుద్ధి భగవంతుని వైపు సాగదు. ఎన్నటికైనా ప్రాణులు భగవంతుని యొక్క దివ్యపాదములను చేరవలే. కనుక మనం భార్య, బిడ్డలు, సంసారం అనేటువంటి వాటిలో కొంతకాలం ఉండి ఎప్పుడైనా విసర్జించబడవలసే.
అని ఆ హంసలు మాట్లాడుకున్న మాటలు విన్నటువంటి స్వారోచి తన యొక్క భార్యలతో కూడా తపోవనానికి వెళ్ళిపోయి సమస్తమైనటువంటి యొక్క వైరాగ్యాన్ని తెచ్చుకొని పరమాత్మ యొక్క దివ్యపాదమున ఎందు భక్తి కలిగినటువంటి వాడై తన శరీరాన్ని విడిచి మోక్షాన్ని పొందినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఆ తర్వాత ఇప్పుడు మనం వాడు ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత విద్యలు సంపాదించినా, భార్యలను పెళ్లి చేసుకున్నా, ఒక సమయాన్ని వచ్చే వరకు అన్నిటినీ త్యజించి చక్కగా తపోవనానికి వెళ్ళి భగవంతుని యొక్క సేవ చేస్తూ అతని యొక్క దివ్యపాదముల మీద మనస్సు నిలుపుకొని ప్రాణత్యాగం చేసి మోక్షాన్ని పొందినారు. మనమేం చేస్తాం? చివరిది వినం, మధ్యది మాత్రమే వింటాం. అంటే ఎవరికి ఏది అవసరమో గదే తీసుకుంటాడు, మొత్తం తీసుకోడు. కాకపోతే మొత్తం చూస్తే కానీ దాని యొక్క చరిత్ర మొత్తం చదివితే కానీ వివరం తెలియదు. ఇక ద్యుతిమాన్ అనేటువంటి వాడు స్వారోషిషుడు, మన్వంతరాధిపతి అయినాడు. తథా అంతరేతు దేవా మునయస్తతుశ్చయే భూపాలా క్రౌష్టికే ఏ తాన్ గతస్త్వం చ నిశామయా. దేవతలు మహర్షులందరూ కలిసి ఈ స్వారోషిషుడు అనేటువంటి వాడిని మనువుగా చేశారు. ఆ మనువంతరం లోపల సప్త ఋషులు ఏ రాజులు ఉన్నారో నీవు విను. దేవగణాలు పారావతులు, యతుషితులు అనేటువంటి పేరుతో దేవతలు ఉన్నారు. విపక్షితుడనేటువంటి వాడు ఇంద్రుడు. ఇక ఊర్జస్తంభ, ప్రాణ, దత్త, వృషభ, నిశ్చర, ఆర్య, అలి అనేటువంటి వాళ్ళు సప్త ఋషులుగా ఉన్నారు. ఈ సారోచిత మనువుకు చైత్రుడు, కింపురుషులు మొదలైనటువంటి 7 కుమారులు జన్మించినారు. తస్య మన్వంతరం యావత్తావద్వంశ విశస్తరే భుంక్తేయ మనవిస్సార ద్వితీయం వై తదంతరం స్వారోషిషస్తు చరితం జన్మ స్వారోషిషస్య చ నిశమ్య మనస్తాపై శ్రద్ధధానో హి మానవాః. ఇక రెండవదైనటువంటి స్వారోషిష మనువు, ఈ మనువు యొక్క చరిత్ర, ఇతని కథ ఎవరైతే శ్రద్ధతో వింటారో వాళ్ళ యొక్క సమస్త పాపములన్నీ కూడా విముక్తి పొందుతాయని మార్కండేయ మహర్షి క్రౌష్టికితో చెప్పినాడు. జగదంబ మాతాకి జై. హరి ఓం. భగవన్ కథితం సర్వం విస్తరేణ త్వయా మమ స్వారోషిషస్తు చరితం జన్మ స్వారోషిషస్యతు. క్రౌష్టికి చెబుతున్నాడు మహర్షి. స్వరోషి యొక్క వృత్తాంతమంతా చెప్పినారు. సర్వభోగ సంపన్నమైనటువంటి పద్మిని అనేటువంటి విద్యనాశ్రయించినాడని చెప్తున్నారు కదా, ఆ నిధుల గురించి నాకు సవిస్తరంగా చెప్పు. అని క్రౌష్టికి అడిగితే అప్పుడు మార్కండేయుడు చెప్తున్నాడు, ఓ క్రౌష్టికి, ఈ పద్మిని అనేటువంటి నిధికి అధిష్టాన దేవత మహాలక్ష్మి.
ఈ పద్మిని విద్య 8 నిధులకు ఆధారం. వీటిని చెబుతాను విను. పద్మనిధి, మహాపద్మనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, నందకనిధి, నీలనిధి, శంఖనిధి అనేటువంటి 8 పద్మిని విద్యను ఆశ్రయించుకొని ఉంటావు. ఇక సత్యామృద్ధౌ భవంతే సిద్ధిమేషాం హి జాయతే. ఈ యొక్క అష్టవిధములైన నిధుల గూర్చి నీకు చెబుతాను. దేవతల ప్రసాదముల కానీ, సత్పురుషుల యొక్క సేవ వల్ల కానీ ఈ నిధులు కనపడుతూ ఉంటాయి. ఇక ఒక్కొక్క నిధి యొక్క లక్షణం చెబుతాను విను. పద్మనిధి అనేటువంటిది ఎవరైతే సాధిస్తారో అది వాని క్రమానుసారంగా వానికి, వాని కొడుకులకు, మనమలకు వస్తాయి. అంతేకాదు పరిపూర్ణ గుణ సంపన్నుడవుతాడు. ఈ యొక్క నిధి కలిగిన వాడు మంచి సర్వలక్షణాలు కలిగిన వాడవుతాడు. సత్వగుణ సంపన్నుడవుతాడు. అనేక భోగాలు అనుభవిస్తాడు. భగవద్భక్తి పరాయణులైపోతాడు. అనేకమైనటువంటి దానములు, ధర్మములు, యజ్ఞములు చేస్తాడు. దక్షిణలిస్తాడు. సంపూర్ణ మనోరథములను సిద్ధింపజేసుకుంటాడు. అంతేకాదు సభాన్ దేవనికేతాంచ సకారయతి తన్మనాః, దేవాలయాలు కట్టిస్తుంటాడు. సత్వగుణ ప్రధానుడు అవుతాడు. ఆ తర్వాత భగవద్భక్తి కలిగి మోక్షాన్ని పొందుతాడు. ఇక మహాపద్మనిధి అనేది ఉంది. దాన్ని సాధించినటువంటి వాడు అనేకమైన రత్నాలు, ముత్యాలు, పగడాలు ప్రోగు చేస్తాడు. వాటితో క్రయ విక్రయాలు వ్యాపారం చేస్తాడు. స్వయముగా వాడు యోగశీలుడై ఉంటాడు. తన వారికి కూడా యోగాభ్యాసాన్ని చెప్తాడు. పూర్వ పుణ్యము వల్ల మహాపద్మనిధి పురుషులు క్రమంగా 7 తరముల వరకు ఈ సంపద ఉంటుంది వాళ్లకు. ఇక మకర నిధి అనేటువంటిది ఉన్నది. ఇది సాధించినటువంటి పురుషుడు తమో గుణ ప్రధానుడవుతాడు. వీడు ఆయుధాలను ధరిస్తాడు. అనేకమైన రకరకాలైనటువంటి ఆహారాలను, భోజ్య పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటాడు. గొప్పవాళ్లతో స్నేహం చేస్తాడు. సమర్థులైన వాళ్లతో ఉంటాడు. తన యొక్క అవసరం కోసం దానం చేస్తాడు కానీ తన అవసరం ఉంటే దానం చేస్తాడు. వ్యాపారంతో ప్రీతి పొందుతాడు. అంతేకాదు ద్రవ్య లోభం గలవాడవుతాడు. దొంగల చేత కానీ, యుద్ధంలో కానీ వినాశనం పొందుతాడు. మకర నిధి అనేటువంటి పురుషుని లక్షణం ఇది. ద్రవ్యలోభంతో మకర నిధి ఉంటుంది. ఇది 1 తరం వరకు ఉంటుంది. వాడి సంపాదిస్తే వాడి కొడుకులకు మాత్రమే ఉంటుంది. ఇక 3వది కచ్చపనిధి. ఈ కచ్చపనిధి అనేటువంటిది తమో గుణ ప్రధానం. సంపూర్ణ భోగ పదార్థములు అనుభవించేవాడు. కొంచెం పుణ్యాత్ముడే కానీ ఎవణ్ణి నమ్మడు. ఎవనికి ఏది విశ్వాసంలో ఉంచడు. ఎప్పుడైతే సంపద పోయేటువంటి సమయం వస్తుందో అన్నీ లోపల దాచుకుంటాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. ఎవనికిస్తే ఏమవుతుందో అని దాన్ని తను అనుభవించడు. ఇంకోటికి చూపించడు. పిల్లలను తిననీయడు. దానం ఇయ్యడు. వాడు తినడు. ఇంట్లో వాళ్ళని తిననీయడు. నిధానముర్యాంకురుతే నిధిస్యోప్యకభూషక. ఎందుకు ఆ నిధి ఉన్నా వృధానే. అయితే ధనం ఉన్నందుకు తను అనుభవించాలి. తన యొక్క పిల్లలకు, భార్యకు, తల్లిదండ్రులకు, ఆశ్రితులను అనుభవింపనియాలి.
ఏమైనా దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకార్యాలు కాదు కదా వాడు, అటువంటి వాడు కూడా కొందరు మన దృష్టిలో ఉంటారు. భార్య బిడ్డలకు కూడా ఉప్పు కారంతో తిండి పెడతాడు, ఒక్కనాడు కూరగాయలు కొనడు. నిధానముర్యం కురుతే నిధిస్యోపేక పురుష రజో గుణశ్చాన్యో ముకుందో నామయో నిధి. ఇక ముకుంద అనేటువంటి పేరు గల నిధి, ఇది రజోగుణ సంబంధమైంది. ఇక వీడు ఏ నిధి, ఈ నిధిని ఎవడైతే సంపాదిస్తాడో వీణ, వేణువు, మృదంగం మొదలైనటువంటి వాద్యములను తీసుకుంటాడు. చక్కగా నాట్యం చేసేవాడికి, గాయకులు పాటలు పాడేవాడికి, వందిమాగతులకు, సూతులకు, వందిమాగతులు అంటే తెలుసా, వెనక వాడిని పొగుడుతూ ఉంటారు. నీవు గొప్పవాడివయ్యా, నీవు ఇంద్రునివి, చంద్రునివి, నీ అంత దాతలేడు, నీ అంత మంచివాడు లేడు, వీడిని సొమ్ము అయిపోయేదాకా వాడెంబడే ఉంటారు వీళ్ళు. ఈ విధంగా నిత్యం కూడా గానాపజాన, నృత్యము, మందులు, మాంసాలు, భోగాలతో ఉంటాడు. దానం, ధర్మం అనేటువంటిది వీనికి లేదు. స్వయంగా అనేకమైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఈ నిధి కలిగిన వాళ్ళు. మనుషుల ఎడ వీనికి ప్రీతి ఉండదు, డబ్బు మీదనే ప్రేమ, మనుషుల మీద ప్రేమ ఉండదు. ఇక నంద అనేటువంటి ఇంకా నిధి ఉంది, ఇది మహానిధి, రాజస గుణం కలిగిది. ఎవరైతే దీన్ని పొందుతారో వీడు జడత్వాన్ని పొందుతాడు. మానవుడు సమస్తమైనటువంటి బంగారం, వెండి, రత్నాలు, ధాన్యమన్నీ కూడా దగ్గర పెట్టుకొని క్రయ విక్రయ వ్యాపారాలు చేస్తుంటాడు. ఎప్పుడూ కూడా పొగడ్తలకు లొంగిపోతూ ఉంటాడు. ఎవరైతే పొగిడి ఇది కావాలి, నీ అది కావాలి అంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంతేకాదు మృదు స్వభావుడై అతి సుందరమైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇది 7 పురుషుల పర్యంతం, 7 తరముల పర్యంతం ఉంటుంది. ఈ నిధి దీర్ఘాయుస్సును కలిగిస్తుంది. బంధువులను దూరదేశం నుంచి వచ్చినాడు పోషిస్తాడు. కానీ స్వర్గం, నరకం, పుణ్యం, పాపం అనేది పట్టించుకోడు. అట్టి లోపం ఇందులో ఉన్నది. ఈ మహానిధి ఉన్నది. ఇది పూర్వమిత్తేషు శైథిల్యం ప్రీతిమన్యే కరోతి చైత్. నీలనిధి అనేది ఉన్నది. దీనివల్ల అధిష్ఠితుడైన పురుషుడు సత్వ రజో గుణయుక్తుడవుతాడు. ఎవడైతే ఈ నీలనిధిని సాధిస్తాడో అతని ఇంట్లో పల వస్త్రములు, ధాన్యాలు, పంటలు, పండ్లు, ముత్యాలు, శంఖములు, ముత్యపు చిప్పలు పుష్కళంగా ఉంటాయి. అనుభవింపదగిన వస్తువులను ఇచ్చి మిగతా అన్ని వస్తువులు పుణ్యపాపములతో క్రయ విక్రయములు చేస్తాడు. ఇతడు చెరువులు, కుంటలు, వనములు కట్టిస్తాడు. దేవాలయ నిర్మాణం చేస్తాడు. ఫలవృక్షాలను పెట్టిస్తాడు. త్రిపౌషశ్చాపే నిధిరో నామైష జాయతే. శంఖనిధి అనేటువంటిది ఒక నిధి ఉంది. నీలముధి అయిన పురుషుడు 3 పురుషుల దాకా ఉంటుంది. 3 తరముల వరకు ఈ నీలనిధి ఉంటుంది. ఈ శంఖనిధి ఉన్నాదో ఇది రజోగుణం. రజోగుణ సంపన్నుడవుతాడు. ఒక పరం మాత్రమే ఇది ఉంటుంది. శంఖనిధి తాను మాత్రమే శ్రేష్టమైన వస్త్రాలు, తాను మాత్రమే శ్రేష్టమైనటువంటి భోజనం, తనకు మాత్రమే మంచి వస్త్రాలు. కానీ భార్య బిడ్డలకు ఇవ్వడు, వాళ్ళకు పెట్టాడు. వీడొక్కడే తింటాడు, వీడొక్కడే అలంకరించుకుంటాడు, వీని దగ్గరనే ఉంటుంది. వీనికైతే సర్వభోగాలు, సర్వతిండ్లు కావాలి. ఇక మిగతా వాళ్లను తిననీయడు. ఈ భార్య కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజల్లులు కానీ, సోదరులు కానీ, కోడళ్ళు కానీ వాళ్ళకి ఎవ్వనికి ఏమి ఇయ్యడు. అన్నిటికీ తాళం, ఆ తాళొచ్చే వీడి దగ్గరనే ఉంటుంది. వీడు తనను తాను పోషించుకోవటానికే ఇష్టపడతాడు. ఎవణ్ణి కూడా ఇయ్యడు.
ఈ విధముగా ఈ నిధి కలిగినటువంటి వాడు ప్రవర్తిస్తాడని మార్కండేయుల వారు క్రౌష్ఠికి అనేటువంటి మహర్షికి చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా కాలే వర్షత్పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయ. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు